బ్రేకింగ్ న్యూస్ కి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్స్. రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్. మేం సంపన్న రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి చేతుల్లో పెట్టాం అంటూ కేటీఆర్ అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ధనిక రాష్ట్రం ఉన్నప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో ఎందుకు విఫలమవుతున్నారని ఆయన ప్రశ్నించారు. అప్పుల సాకులు చెప్పడం ఆపి వెంటనే హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఏపీలో త్వరలో మంత్రివర్గ మార్పులు జరగబోతున్నాయి. ఉగాది తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన టీంను ప్రక్షాళన చేయనున్నట్లు తెలుస్తుంది. పనితీరు బాగాలేని మంత్రులను తప్పించి కొత్త వారికి అవకాశం కల్పించడం ద్వారా పాలనలో వేగం పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. కొత్త వారికి అవకాశం కల్పించడం ద్వారా పాలనలో వేగం పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. ఏపీని కూటమి ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టొస్తోందని వైఎస్ జగన్ మండిపడ్డారు. కేవలం 2 ఏళ్లలోనే 3.2 లక్షల కోట్ల అప్పులు చేశారని, ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తుందని ఆరోపించారు. అభివృద్ధి శూన్యమని, కేవలం అప్పులతోనే కాలం వెల్లదీస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసు ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారనే కారణంతో వివరణ కోరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.